భగవద్గీత శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం నుండి కొన్ని శ్లోకాలు మనము ఈరోజు చదువుదాం, ఇంకా మనము చర్చిస్తాం. గత వారము ఎవరైతే వచ్చారో వాళ్ళకి మనం చెప్పిన ఉంటుంది, ఈ వచ్చే సోమవారం, రేపటి సోమవారం కాకుండా రాబోయే సోమవారం రోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే అదే రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత బోధించిన రోజు. అది మోక్షద ఏకాదశి. మోక్షద ఏకాదశి రోజు ఆ కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ భగవాన్ నుంచే అర్జునునికి తన మిత్రుడైన, తన సఖుడైన లేదా తన భక్తుడైనటువంటి అర్జునునికి భగవద్గీత బోధించాడు. కానీ ఆ భగవద్గీత బోధించడం కారణం ఏమిటి? ఇప్పుడు రణరంగంలో వెళ్ళి చేసే పని ఏమిటి? ముచ్చటాలు ఇద్దామా? అమ్మలు చెప్పాలి. రణరంగంలో ఏం చేస్తాం? ముచ్చట్లు పెడతామా, యుద్ధం చేస్తాం? యుద్ధం. కనుకనే మీరు ముచ్చట్లు పెట్టకుండా కేవలం వినూరి. రణరంగంలోకి పోయి ఎవరు ముచ్చట్లు పెట్టారు? పెడతారా? ముచ్చట్లు ఎప్పుడు నడతాయి? రంగంలో రానంత వరకు లేదు. అన్ని ముచ్చట్లు రంగంలో రానంత వరకు. రంగంలోకి వచ్చిన తర్వాత ముచ్చట కాదు. ఏ విధంగా అయితే పెళ్లి పందిరిలా ముచ్చట్లు నడతాయా? ఎంత పోతారు, ఎంత ఇస్తారు, ఏం పెడతారని నడతాయా? అంటే మాకు ఎక్స్పీరియన్స్ మీకు అడుగుతున్నా. మేము ఎన్నో పందిరిలో కూర్చుండలేము, మాకు తెలియదు. కానీ తెలిసినంత వరకు ఈ ముచ్చట్లని ఎప్పుడు పెళ్లి కంటే ముందు, అవును లేదా? స్టేజ్ మీద రానంత వరకు ఆ ముచ్చాల పందిరిలో కూర్చున్నట్టే. అక్కడ కేవలము ఏమంటే పెడతారు, ఇదికి బంక పెడతారు కదా, జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు తెలియదు. ఇంకా ఎండాకాలం ఇట్లా నేను చూసిన, ఎండాకాలం పెడితే ముందే ఎండ, దాని మీదకి లైట్లు అర్థం ఉంటుంది ఇట్లా ఇద్దరికి. ఇక ఇలా ఆకలి అయితే ఉంటుంది, ఇక ఇట్లాంటి అయిపోతుంది. హై గ్లూకోజ్ ఒక్క చుక్క ఇట్లా పరిచయం కరి అయిపోతుంది. ఏ విధంగా పెళ్లి పందిరిలో ముచ్చట్లు నడాయి, అక్కడ పెళ్ళి నడుతుంది, పెళ్ళి జరుగుతుంది, అవును లేదా? ముచ్చట్లు అని ఎప్పుడు ముందు ఎన్ని ఇస్తారు, ఎన్ని పోతారు, అవును లేదా? పిల్ల పేరుని ఏం పెడతారు, పిల్లకి ఎంత పెడతారు, ఇవేమో ముచ్చట్లు నడుతాయి నాకు తెలియదు. అదేవిధంగా రణరంగంలోకి వచ్చిన తర్వాత ముచ్చట్లు ఉండయి. రంగంలో వచ్చినట్టే ఏముంటుంది? వేసే ఉంటుంది. బాణాలతో యుద్ధము చేస్తుంటుంది, అవును లేదా? బాణాలు, కత్తులు, గుర్రాలు, ఏనుగులు ఇవే బలకీకెలు. అక్కడ యుద్ధం అన్నది అనివార్యం, కంపల్సరీ చేసేది. అక్కడ ముచ్చట్లు నడేది. కానీ అదే రంగంలో, అదే రణరంగం ఏం నడుతుంది? అదే రణరంగంలో ఇక్కడ ముచ్చట్లు నడుస్తుంది. ఏందా ముచ్చట? ఎవరి మధ్యలో ముచ్చట? అది శ్రీకృష్ణ భగవాన్ ఇంకా అర్జున్ మధ్యలో ముచ్చట. నరేష్ ఇక్కడ ఏం చేస్తుండు? అర్చన చెప్పలే ఇప్పుడు ఏది అర్చన చెప్పు, గ్రేడ్ పని చేయండి. మధ్యలో డిస్టర్బ్ కాలంటే డోర్ క్లోజ్ చేయండి. నా చెవులో శబ్దం జరుగుతుంది, టింగ్ 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 అనుకుంటా. అయితే శ్రీకృష్ణ భగవాన్ ఇంకా అర్జున్ మధ్యలో ముచ్చట నడుతుంది. ఎంతసేపు ముచ్చట? అది ఒక గంట. యుద్ధం కంటే ముందు ముచ్చట్లు పెడుతున్నారు. ఇప్పుడు కొందరు అనిపిస్తుంది, ఇదేంటి ముచ్చట? యుద్ధ రంగంలో యుద్ధం చేస్తా, ముచ్చట్లు పెడతాం, ఇదేంటి టైంపాస్? ఇది టైంపాస్ కాదు. జీవితంలో కొన్ని విషయాలు చేసే కంటే ముందు దాని విషయము తెలుసుకోవడము, చర్చించడము చాలా ఇంపార్టెంట్, అవునా? దాని విషయం ఆలోచించాల్సింది. ఆలోచించకుండా ఏ పని చేసినా
చర్చించకుండా ఏ పని చేసినా అందులో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును లేదా? మనకంటే పెద్దవాళ్ళతో తెలుసుకోవాల్సింది. ఈ ముచ్చట కారణం ఏంటి? అర్జున కృష్ణునితో పాటు రణరంగంలోకి వచ్చేసిండు ఆ మోక్షద ఏకాదశి రోజు. యుద్ధం చేస్తానే ఉద్దేశంతో, యుద్ధం చేస్తానే ఉద్దేశంతో వచ్చేసిండు. వచ్చిన తర్వాత అర్జునుడు కృష్ణునికి ఒక విన్నపం చేసిండు, రిక్వెస్ట్. ఎంత రిక్వెస్ట్? సేనయోరు భయోరు మధ్య రథస్థాపయమే అచ్యుత. ఓ కృష్ణ, ఓ అచ్యుత. అచ్యుత అర్థమైంది? చ్యుతి లేనివాడు అంటే ఏంది? ఎవరు తన మాట తప్పనివాడు. తో కృష్ణ, ఓ అచ్యుత, నువ్వు నా రథాన్ని ఈ రెండు సైన్య మధ్యలో తీసుకెళ్ళు. సేనయోరు ఉభయోరు మధ్య. ఇప్పుడు రథం ఎక్కడుంది? ఒకవైపు ఉంది, అవును లేదా? అది మా పాండవుల వైపు ఉంది. అది కాకుండా అది మధ్యలో తీసుకెళ్ళి. సో కృష్ణుడు ఎందుకు? వై యూ వాంట్ టు గో ఇన్ బిట్వీన్? ఏమంటుండు? నాకు చూసేది ఉంది. మరి ఏం చూస్తావు అయ్యా? మా తరపున ఇంకా ప్రతిపక్ష తరపున యుద్ధము చేయడానికి ఎవరు వచ్చింది? ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది, ఈ యుద్ధము ఎవరికి జరుగుతుంది? బయట వాళ్ళ? అంతా ఇంటోళ్ళే, కుటుంబ సభ్యులే, అవును లేదా? అందరు పరిచయస్తులే. చూసేది ఏముంది? బయట వాళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంది. మనము అనుకుంటాం అయ్యో చూడాలి ఎవరు వచ్చిరని, కానీ కుటుంబ సభ్యుల మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో చూసేది ఏముంది? దర్ ఇస్ నో नीड टू सी, देखना क्या है, बाहर वाले थोड़ी है. కానీ అర్జున్ అంటున్నా చూసేది ఉంది. సరే కృష్ణుడు చూయిస్తా. ఇక్కడ నుండి కథ స్టార్ట్ అవుతుంది. చూస్తా అంటే చూడు, చూయిస్తా అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవుడు ఏం చేస్తుండు? ఒక సామాన్య వ్యక్తిలాగా రథం నడుపుతుంది. ఎవరి రథం? అర్జున్ రథం. ఇప్పుడు రథము నడిపే పని ఎవరిది? ఇది ఉన్నతమైన కులంకి చెందిన పని కాదు. ఇట్ ఈస్ నాట్ అ హై ప్రొఫైల్ జాబ్. ఈ లోకంలో అందరూ ఏ జాబ్ ఎత్తుతారు? కొంచెం హై ప్రొఫైల్ ఉండాలి, హోదా మంచిగా ఉండాలి, డబ్బులు సాలరీ మంచిగా రావాలి, గౌరవం ఉండాలి, రెస్పెక్టబుల్ హై ప్రొఫైల్ జాబ్ ఉండలేదా? అందరూ అదే ఎత్తుతారు కదా. కానీ డ్రైవర్ జాబు హై ప్రొఫైల్ జాబ్ కాదు. కానీ ఈ సృష్టిలో అందరికంటే గొప్పమైన వ్యక్తి ఏం చేస్తుండు? అందరికంటే లో ప్రొఫైల్ జాబ్ చేస్తుండు. ఇంకా మనము ఈ సృష్టిలో అందరికంటే చిన్న వాళ్ళము, మనం హై ప్రొఫైల్ జాబ్ ఎత్తుకుతాము. దిస్ ఇస్ ద డిఫరెన్స్, తేడా. సృష్టిలో అందరికంటే గొప్పమైన వ్యక్తి ఆయన పేరు ఏంటి? పురుషోత్తమ. పురుషోత్తమ అంటే ఏంటి? పురుషుల పైకి ఉత్తమమైన వ్యక్తి అని. అటన్కంటే ఉత్తమం ఎవరు లేరు. అమ్మలు కొంచెం ముచ్చట్లు అడగండి, ముచ్చట్లు బయట పోయి హాయిగా ముచ్చట్లు పెట్టుకోండి. కానీ ఇక్కడ మాత్రం నిశ్శబ్దం కూర్చుంటారు. బయట మంచి అవకాశం ఉంది, చెట్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చుంటే హాయిగా ఎంత గంట సేపు ముచ్చట్లు పెట్టుకోండి. కానీ ఇక్కడ వద్దు. అయితే మనము ఎంతో చిన్నవాళ్ళము, కానీ మనం అనుకుంటే మీకు ఎప్పుడు హై ప్రొఫైల్ జాబ్ కావాలి. ఇక్కడ పురుషోత్తముడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, ఆయన ఏం చేస్తుండు? అందరికంటే లో ప్రొఫైల్ జాబ్. ఎందుకంటే తన భక్తునికి ఏమేమి ఉన్నాడు? వశంలో ఉన్నాడు. భగవాను తన వశంలో చేసుకోవాలంటే బలంతో చేసుకోరాదు. మనం ఈ లోకంలో అందరూ ఏం చేస్తారు? అందరూ ఒక్కరినొక్కరు నియంత్రించే ప్రయత్నం చేస్తారు. కుటుంబం కానీ బయట కానీ ఎక్కడైనా కానీ అందరూ ఏం చేస్తారు? కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. దేంతోని? డబ్బుతోని, బలంతోని, మాటతోని. అందరు ఇదే పని మీద ఉన్నారు. నువ్వు ఎక్కడ నువ్వు ఏ పని కదా నువ్వు, ఎవ్రీబడి ఇస్ ట్రైంగ్ టు కంట్రోల్ యూ. కాలేజ్లో కూడా అందరూ కంట్రోల్ చేస్తుంటారు, సీనియర్లు జూనియర్లను. అవును, జాబ్ కూడా అంతే. ఎక్కడ నువ్వు ఎవ్రీబడి ఇస్ ట్రైంగ్ టు కంట్రోల్ ఈచ్ అదర్.
కానీ ఎవరు కంట్రోల్ కారు. ఇదేమంటే పేరుకి సార్ సార్ అంటారు, కానీ లోపల కొడుక చూస్తావు నీ సంగతి అంటారు. నా టైం రాని అప్పుడు నీ సంగతి చూస్తా. నేలక మీదేమో సార్ సారు, లోపలనేమో బూతులు. అది మార్గం కాదు. ఒక వ్యక్తిని నియంత్రించుకోవాలంటే అందరికన్నా పెద్ద మార్గం ఏముంది? ప్రేమది మార్గం. లేదా ప్రేమతో నియంత్రించుకుంటే ఆ వ్యక్తి శాశ్వతంగా నీ చేత నియంత్రింపడతాడు, నీ కింద ఉంటాడు. చూడలేదా? సో కాంకర్ చేసేది ఉంటే షుడ్ కాంకర్ బై లవ్. ప్రేమతోని ఎదుటి వ్యక్తిని జయించే ప్రయత్నం చేయాల్సి, ఆ జయము శాశ్వతం ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ భగవంతుడు చూపిస్తుండు, అర్జున నువ్వు నా భక్తునివి, నా సఖునివి, నా మిత్రునివి, కనుకనే నేను నీ రథము నడుపుతా. సో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని భక్తి చే ఏమేమన్నాడు? బంధింపబడి ఉన్నాడు. ఎవరైతే సమస్త బ్రహ్మాండాన్ని కట్టిపెడుతుండో లేదా, ఎవరి ద్వారా? ప్రకృతి, ఇంకా ప్రకృతి యొక్క 3 గుణాల ద్వారా మనం అందరం కట్టిపడి ఉన్నాము. కానీ ఆ భగవానుడు ఎవరి చేత కట్టపడుతుందో? భక్తుని చేత కట్టపడుతుంది. जिसने पूरे दुनिया को बांध कर रखा है वो अपने भक्तों के हाथ से बंध जा रहा है. ఎందుకంటే భక్తుని హృదయంలో ఏముంది? ప్రేమ ఉంది. సో కనుకనే ఈరోజు మీకు మొదటి పాఠం చెప్తున్నా, ఎవరినన్నా బంధించేది ఉంటే డబ్బుతోని బంధించరాదు, బలంతో బంధించరాదు, మాటలతో బంధించరాదు, దేంతో బంధించరాదు. శాశ్వతంగా బంధించాలంటే ప్రేమతో. ఒకసారి శ్రీల ప్రభుపాద వారు అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికా కాదు లండన్లో ఉన్నారు. సో లండన్లో ఉన్నప్పుడు ఇట్లానే ఉపన్యాసం చెప్తున్నాను, నేను చెప్పినట్టు లండన్లో. ఇది 1970లో అప్పటి ముచ్చట. శ్రీల ప్రభుపాద వారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడిగారు, మహాత్మా గాంధీ గొప్పనా నేను గొప్పనా అని. ఇది చాలా డేంజర్ ప్రశ్న కదా. హూస్ గ్రేట్, మహాత్మా గాంధీ ఆర్ మీ? అందరూ కన్ఫ్యూజన్, ఏం చెప్పాలని. ఎందుకంటే మహాత్మా గాంధీ అంత గొప్ప వ్యక్తే, ఆయన మహాత్ముడే. అటువంటి మహాత్మా గాంధీకి ప్రభుపాద వారు ఛాలెంజ్ చేస్తారు, అతను గొప్పనా నేను గొప్పనా అని. సో శిష్యులు కన్ఫ్యూజ్ అయ్యారు, జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు, ఏం చెప్పాలని అర్థమైంది. ఇటువంటి ప్రశ్న అయితే ఎవరు ఆన్సర్ ఇస్తారు? కన్ఫ్యూజ్ అయిపోయారు. ప్రభుపాద వారు అంటారు, నేను గొప్ప, ఐఎమ్ గ్రేట్. సో శిష్యుడు, ప్రభుపాద ఎలా, కొంచెం వివరించండి, చెప్పగలుగుతారా మీరు ఎలా గొప్ప అని? ప్రభుపాద వారు ఏమన్నారు? మహాత్మా గాంధీ ఈ బ్రిటిషర్స్ని, ఆంగ్ల వాళ్ళను ఏం చేసిండు? భారతదేశంలోకి వెళ్ళి బయట ఏం చేసిండు? వెళ్ళగొట్టిండు, పంపించిన లేదా? అంతే కదా. హీ మేడ్ దెమ్ లీవ్ ఇండియా. బ్రిటిషర్స్ 1900 ఎప్పుడు తెలుసా? మర్చిపోయారు. 40 నిజమా? 45 49 పక్క ఆలోచించుర్రి. పక్కన ఏ డేటు? సగం మంది చెప్తలేరు, ఆలోచిస్తున్నారు. ఏం కొందరు ఆలోచిస్తున్నారు, ఇటువంటి ప్రశ్నలు అడగలేరు ఇండియన్లో. తో మహాత్మా గాంధీ తాత ఏం చేసిండు? గాంధీ తాత ఆంగ్ల వాళ్ళను, బ్రిటిషర్స్ ఏం చేసిండు? కేవలం భారతదేశంలో బయట పంపించిండు. కానీ నేను వాళ్ళ దేశంలోకి వెళ్ళి, నేను లండన్కి వెళ్ళి, యునైటెడ్ కింగ్డమ్లోకి వెళ్ళి ఏం చేశాను? వాళ్ళని నేను
నా శిష్యులుగా, నా సేవకులుగా మార్చేసాను. ఐ మేడ్ దెమ్ ఇన్ టు మై డివోటీస్ అండ్ సర్వెంట్స్. అది చెప్తా ఉన్నప్పుడు అక్కడ పక్కపొన్న ఒక బ్రిటిష్ డివోటీ ఆయన ప్రభుపాదుల వరకు ఇసురుతుండు ఫ్యాన్తో. చూసావా, దీనికి ప్రూఫ్. ఎవరి పని పెట్టుకున్నా? బ్రిటిషర్ని పని పెట్టుకున్నా. మళ్ళీ ప్రభుపాదులు అది కూడా ఫ్రీగా. మనం పెట్టుకోవచ్చు ఎవరైనా పని మీద ఫ్రీగా. మన వాళ్ళు పెట్టుకున్నా డబ్బులు పడుతుంది. ఉన్నారు మీ పైకి ఎవరన్నా? లండన్కి వ్యక్తి రప్పించుకోర్రి. ఉన్నారా దమ్ము ఎవరు కానీ ఇక్కడ? లండన్కి వెళ్ళే వ్యక్తిని మీ ఇంట్లో మీకు ఇస్రాయల్ పెట్టుకోరు, గాలి పీడాలి గాలి. ఉన్నారు ఎవరన్నా? అంత దమ్ము ఉందా? అంత సీన్ ఉంది ఎవరికన్నా? లేదు. కనీసం ప్రభుపాదుల వారు అటువంటి బ్రిటిషర్ని తన సేవకంగా ఎట్లా పెట్టుకోగలిగిండు? ఎట్లా సాధ్యమైనది? బలంతో కాదు, భయంతో కాదు, దేంతో? ప్రేమతో. కనుకనే ప్రేమతో అన్నీ సాధ్యమవుతాయి. కనుకనే ఈ ప్రపంచంలో భయంని వాడకండి, డబ్బుని వాడకండి. ఎవరితోనన్నా ఏదన్నా ఒప్పియాలంటే, ఒప్పందం చేయాలంటే ఏమవసరం? అది శాశ్వతం ఉంటుంది. భయము శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, బలం శాశ్వతం కాదు. జనాలకు ప్రేమ చూపించింది, వాళ్ళు శాశ్వతంగా నీకు అంకితం అయిపోతారు. దీనికి ప్రూఫ్ ఎవరు? దీనికి ప్రూఫ్ ఈ ఫోటో. లేదా గీత మీద ఫోటో ఏమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తుండు? రథసారథయుడు. ఎవరి కోసము? అర్జును కోసం. ప్యార్సే. ప్రేమతో అన్నీ సాధ్యమవుతాయి. బలంతో కాని పని, డబ్బుతో కాని పని, మాటతో కాని పని ఏం నోరేసే అవసరం లేదు. కేవలం ప్రేమ చూపించు, వాళ్ళే అంకితమవుతారు. ఏం చేయమంటారు? కనుకనే అర్జునుడు కృష్ణుడు ఏం చేసిండు? అర్జునుడు రథం తీసుకొని రెండు పక్షుల మధ్యలో తీసుకొచ్చి నిలిచిపెట్టాడు. చూడంటుండు. ఈ చూసేది ఉంది కదా, చూడు. ఇక అర్జున చూసే ఎవరెవరు చూస్తుండు? తత్ర పశ్చాత్ స్థితం పార్థ, తత్ర పశ్చాత్ స్థితం పార్థ. అక్కడ స్థితుడైన తర్వాత, ఆ రెండు సేనల మధ్యలో చేరుకున్న తర్వాత, తత్ర పశ్చాత్ స్థితం పార్థ పశ్చాత్ చూస్తుండు. ఎవరు చూస్తుండు? పితృన్ అథ పితామహ. పితృన్ తండ్రులు, తండ్రి వయసు ఉన్న వాళ్ళు, తండ్రి వరుస ఉన్న వాళ్ళను పితృన్. చిన్న బాబులు, పెద్ద బాబులు, కాకలు, పితృన్. పితృన్తో పాటు ఎవరు? పితామహ, తాతలు. పితృన్, పితామహ. మళ్ళా ఆచార్యాన్ మాతులం భ్రాతృం. ఆచార్యులు ఎవరు? గురువులు ఉన్నారు అక్కడ. ద్రోణాచార్యుడు. పితామహుడు ఎవరు? భీష్మ పితామహ. తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఆచార్యాన్ మాతులం భ్రాతృర్. మాతులాన్. మాతులు అంటే ఎవరు? మాతులు అంటే ఎవరు? మామలు. మా అంటే తల్లి, తల్లి సోదరు, మామలు ఉన్నారు అక్కడ. లెక్కటూరు ఎవరెవరు చూస్తుండో? ఫస్ట్ ఎవరు చూసిండు? తండ్రులు, తర్వాత పితామహ, మళ్ళీ ఆచార్యులు, మళ్ళీ మామలు. భ్రాతృన్ సోదరులు, అన్నదమ్ములు. భ్రాతృన్ భ్రాత. దాని తర్వాత పుత్రాన్ కొడుకులు. ఎందుకంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు, ఈ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణ ఇంకా అర్జునుడి వయసు 100 సంవత్సరాలు. దే వర్ 100 years old.
అప్పుడు యుద్ధం జరుగుతుంది. అప్పటికి 100 సంవత్సరాలకు కొడుకులకు పెళ్ళి అయి ఉంటుంది కదా, మన్మళ్ళ కూడా పెళ్ళి అవుతుంది, మన్మళ్ళ కూడా పిల్లలు పుడతారు. కనుక ఎవరున్నారు? మన్మళ్ళు లేదా కొడుకులు. పుత్రాన్ పౌత్రాన్ మన్మళ్ళు. ఎందరు చూస్తుండు? పిత పిత్రీన్ పితామహ ఆచార్యాన్ మాతులన్ భ్రాతృర్ పుత్రాన్ పౌత్రాన్ సఖిమ్స్ మిత్రులు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. ఎన్నే లైక్ ఎందరు చూస్తుండు? ఎన్నే? ఫస్ట్ చెప్పురి. ఫస్ట్ పితృలు తండ్రులు, సెకండ్ తాతలు, మూడోది గురువులు, నాలుగోది మామలు, మళ్ళీ సోదరులు, మళ్ళీ కొడుకులు, మన్మళ్ళు, ఇప్పుడు సఖులు మిత్రులు. ఎన్నాయి? 8. శ్వశురాన్ అంటే ఎవరు? హిందీలో అంటారు ససుర్. విన్నారా? ఎవరు ససుర్ అంటే? ఏ మామ? శ్వశురాన్ ఇంకా మాతులం తేడేముంది? మాతులం కూడా మామనే, శ్వశురాన్ కూడా మామనే, కానీ ఇద్దరు మళ్ళీ తేడేముంది? బిడ్డ ఇచ్చిన మామ. అవును, తన బిడ్డను పెళ్లి చేసి ఇచ్చిన ఆయన మామ. 2 మామలు ఉంటారు. ఒక మామ బిడ్డ ఇచ్చినోడు, ఇంక మామ ఇవ్వనోడు. ఎన్న? 9. అవునుగా. స్వసురాన్ సుహృదశ్చైవ. సుహృదులు అంటే ఏంది? శ్రేయాభిలాషి. ఎన్న? 10. ఈ 10 మందిని చూస్తుండు. 10 కేటగిరీలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు ఇంత తెరాల గీతాలు. ఎవరెవరు చూసిండు? ఫస్ట్ తండ్రులు, రెండోది తాతలు, గురువులు, మామలు, సోదరులు, కొడుకులు, మన్మళ్ళు, మిత్రులు, శ్వశురాన్ మామ. మామ అంటే కుషితులు అందరు. శ్రేయాభిలాషులు ఎందరైనా 10 రకాల జనాలను చూసింది. ఈరోజు మీకు గుర్తుండాలి. ఇక కంఠస్థమైందా? అర్జున ఎవరిని చూసిండు? ఈ 10 రకాల కేటగిరీస్ జనాలు చూసిండు. ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది. ఇది 26వ శ్లోకం, మొదటి అధ్యాయము 26వ శ్లోకం. చెప్తున్నారు, తత్ర పశ్యాసితన్ పార్థ పిత్రాస్ అథ పితామహన్ ఆచార్యాన్ మాతులన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రం సఖీస్తతః స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. వీళ్ళందరూ సేనలో నిలబడి ఉన్నారు, రెడీ యుద్ధం చేస్తామని. రెడీ. ఇప్పుడు ద సీన్ ఇస్ సెట్. Everybody is ready to fight. All these categories of people, they are ready to fight. కానీ రంగంలో రాకన ముందు వీళ్ళందరినీ చూసేటప్పుడు అర్జున్కి రక్తం ఏమవుతుండే? బాయిల్ అవుతుండే. ఇట్లా వాళ్ళు చూసరికి ఒక్కొక్కరిని సంటి పడతా, నరికి పడతా, కోస పడతా. ఆ ఫీలింగ్ ఉంటే యుద్ధం చేయొచ్చు కదా. యుద్ధం చేయాలంటే ఆ ఫీలింగ్ రావాలా? నువ్వు అంటావా? ప్లీజ్ ఒక 5 నిమిషాలు రారా, కాలు మోపుతారా, బాగా చేసి రారా. ఎందుకు? లేదు రా, నేను చంపే బుద్ధి అవుతుంది. అట్లా వేస్తాం యుద్ధంలో. యుద్ధం చేయాలంటే తిత్తం అన్నీగా తిత్తరు కదా. ఎంత ఆవేశం, ఎంత కోపం ఉండాలి. ఆవేశం ఉంటే యుద్ధం చేయొచ్చు, అవును కదా. ప్రేమ చేస్తావా? ప్లీజ్ ఒక్కసారి కొడతా, మెల్లగా కొడతా, గట్టి కాదు, మొత్తము దాటి జస్ట్ ఇట్లా టచ్ చేస్తా అంటే అట్లా
రారాని అటువంటి కోపము, అటువంటి ఆవేశంతో అర్జున రంగంలోకి వచ్చిండు. ఒక్కొక్కరిని ఈరోజు ఒక్క రోజులో యుద్ధం ఖరాబ్ చేసేస్తా, చంపి పారేస్తా, అందరిని నరికి పారేస్తా, కోసి పారేస్తా. ఆ ఆవేశంలో రంగంలోకి వచ్చిండు. అదే ఆవేశంతో ఎవరెవరు చూస్తా రండి కొడుకులారా, రా రా ఓళ్ళు రండి బయటకు కోపం ఎవరు ఉన్నారు రండి బయటకు. ఆ ఆవేశం ఉంది అర్జునునికి. కానీ వీళ్ళందరినీ చూసేసరికి, ఈ 10 రకాల జనులను చూసేసరికి అర్జునుడి భావం మొత్తం సమాప్తం, మారిపోయింది. మొత్తం ఆవేశము జాలిలో మారిపోయింది. ఎట్లా మారిపోయింది? జాలి, దయ, కరుణ. తాన్ సమీక్షయ స కౌంతేయ. సమీక్ష అంటే ఏంది? చూడం కదా. తాన్ సమీక్షయ తు కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాం కృపయా పరయోవిష్ఠ విషిదాం ఇదం అబ్రవీత్. మొత్తము గుండె జాలితో నిండిపోయింది. ఏడుసుడే ఆలస్యం. ఆవేశము మాయలో మారిపోయింది, దయలో మారిపోయింది. కంపాషన్, ఇంగ్లీష్ అంటారు జాలిని कंपैशन. जब पैशन कम आता तो जब पैशन कम होता है तब क्या होता है? कंपैशन हो जाता है. నీ అందులో ప్యాషన్ తగ్గిపోతుంది అనుకో. కమ్ అంటే ఏంటి? తక్కువ, తగ్గుడు. तो कम पैशन, जिसमें पैशन कम है वो कंपैशन. तो కనుకనే ఆవేశం తగ్గిపోయింది మొత్తం. తగ్గిపోయేసరికి ఇక అర్జును పలుకుతుండు కదా. ఏమని పలుకుతుండు? అర్జున ఉవాచ. 28వ శ్లోకం. మీరందరూ ఇంటికి పోయి చదవాలి మళ్ళీ. గీత లేకపోతే గీత కొనుక్కొనిది. మన ఇంట్లో గీత లేకపోతే మనం హిందువులమే కాము, మనకంటే తురుకోటి నయము. లక్షల రేట్లు ఉన్నాయి మనకంటే. మనకంటే చర్చకు పోయే మతస్థుడు నయం. ఎందుకు నయం? మతస్థుని ఇంట్లో బైబిల్ ఉంటుంది, వాడు ప్రతిరోజు చదువుతాడు, పిల్లలకు చెప్తాడు. తురుక్కోని ఇంట్లో ఖురాన్ ఉంటుంది, వాడు ప్రతిరోజు చదువుతాడు, పిల్లలకు చెప్తాడు. మనము చదవము, చెప్పము. కానీ బొట్లు బోనైతే పెట్టుకోవడం ఇంత పెద్దగా, ఇంత పెద్ద కుంకుమ పెట్టుకొని జెండా పట్టుకొని యుద్ధం చేయడానికి ఫైటింగ్ కోసం వెళ్తా. బాస్ నేను హిందూరాని. బొట్టు పెట్టుకుంటే జెండాలు పట్టుకుంటే హిందూ కావు. మీ ఇంట్లో భగవద్గీత ఉంటే హిందువు నువ్వు. ఇప్పుడు మీరు ఆలోచించరు, మీ పైకి ఎంత హిందువులు. మీ ఇంట్లో ఉందా భగవద్గీత? అయితే హిందువు. మీ ఇంట్లో ఉందా? ఎవరికి లేదు చేయలేటూరి. మీ ఇంట్లో ఉందా? నువ్వు హిందువు కావు. ఉందా మీ ఇంట్లో భగవద్గీత? చదివినావా? తీసినా పెట్టేసినా అంతే. యదా తదం, యాజ్ ఇట్ ఈస్. మన ఇంట్లో ఒక స్వీట్ బాక్స్ పెట్టుకొని, టేబుల్ మీద స్వీట్ బాక్స్ పెట్టుకొని చూస్తూ ఉంటే రుచి ఎత్తదా? నాకు లాభం అవుతుందా? ఏం చేయాల్సింది? బాక్స్ ఓపెన్ చేయాలి, తినాలా. అప్పుడు దాని రుచి వెళ్తుంది, అప్పుడు దానివల్ల లాభం అవుతుంది. దెన్ యూ విల్ బెనిఫిటెడ్. అదర్వైజ్ సింప్లీ కీపింగ్ ద బాక్స్ ఆఫ్ నో యూస్, బికాజ్ యు ఆర్ నాట్ బెనిఫిటెడ్ ఇన్ ఎనీ వే. నీ ఏ విధంగా కూడా లాభము లేదు. సో కనుకనే మనం భగవద్గీత చదవాల్సింది. మేము ఒక్క నెల, డిసెంబర్ నెలలో మొత్తం ప్రపంచం అంతా మా ఇస్కాన్ టెంపుల్ తరపున చాలా డిస్కౌంట్ రేట్లో భగవద్గీతలు మేము పంచుతాం. డిస్కౌంట్ రేట్లో ఫ్రీగా పంచాము. ఎందుకు ఫ్రీగా పంచాము?
మీరు అంటారు, అరే క్రిస్టియన్ వాళ్ళు ఫ్రీగా బైబిల్ వాస్తారు, మీరు సరే మీరు అమ్ముతారేంది? ఎందుకంటే నేను మీకు ఫ్రీగా ఉచితంగా ఒక 10 తులాల బంగారు చేనిచ్చిన, మీరేమి ఇస్తారండి? ఏమన్నా వారిస్తారు. ఎందుకు? ఒకటి వచ్చిందని. కానీ అదే మీతోని 10,000 రూపాయలు తీసుకొని ఒక ఇత్తడి గొలుసు ఇచ్చిన, ఇది బంగారం చెప్పిస్తే భద్రంగా కాపాడుకుంటారు. ఎందుకు? ధర పెట్టింది. ఇది మన వృత్తి. ఫ్రీగా అయితే మనం చాలా చీప్ లైట్ తీసుకుంటాం ఏదైనా. కనుకనే లేనోళ్ళు ఈరోజు మీకు అవకాశం ఉంది. మీరు హిందువులు కాకపోతే హిందువులు కానీ ఇప్పుడు లేకుండా హిందువులు అని చెప్పుకోండి. లేనోళ్ళు భగవద్గీత తీసుకోవాల్సింది, ఉన్నోళ్ళు ఏం చేయాల్సింది? ఇప్పి చదవండి. కనుకనే మొదటి అధ్యాయము 28వ శ్లోకంలో అర్జునుడు పలుకుడు స్టార్ట్ చేస్తుంది. ఏమని పలుకుతుండు అంటే వాస్తవంగా ఈ 28వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు దాదాపు ఎన్ని శ్లోకాలు? 20 శ్లోకాలు, 20 వర్సెస్. మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. ఆ 47 పైకి 20 శ్లోకాలు దేనికి సంబంధించి ఉన్నాయి? అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి నేను యుద్ధము ఎందుకు చెయ్యను, వై ఐ విల్ నాట్ ఫైట్, అవి చెప్పాల్సి ఉంటుంది. ఏం చెప్పాల్సి ఉంటుంది? నేను యుద్ధము ఎందుకు చేయకాదు, ఎందుకు చెయ్య, why am I not going to fight? So all those reasons for which Arjuna is not going to fight, he is going to speak in those 20 verses. 20 శ్లోకాల ద్వారా అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్కి నేను యుద్ధం ఎందుకు చేయను అని చెప్పదలుచుకుంటున్నాను. సో సారాంశంగా మీకు చెప్తాను. సారాంశంగా 20 శ్లోకాల సారాంశం ఏముంది? 5 విషయాలు, 5 కారణాలు, 5 పాయింట్స్ ఫర్ విచ్ అర్జున డస్ నాట్ వాంట్ టు ఫైట్. 5 కారణాలు సారాంశంగా. ఏంది 5 కారణాలు? అమ్మ మీరు చైర్ మీద కూర్చోరు కదా, ఎందుకంటే దేవునికి పెద్దవాళ్ళ కాలు చూపెట్టదు. అట్లా మొక్కలంతా చైర్ ఉన్నాయి, చైర్ కూర్చోరు, ఏ ఇబ్బంది లేదు. చైర్ కూర్చో, చైర్లు మీకోసం ఉన్నాయి. అమ్మ కూర్చోండి, ఇబ్బంది పడుకుంది, కూర్చోరు అక్కడ. అది ఎన్నుకున్నావు చైర్లలో. సో 5 ముఖ్యమైన కారణాలు. మీరు ఇంటికి పోయి గీత ఉంటే ఆ 20 శ్లోకాలల్లో ఈ 5 కారణాలు ఎక్కడున్నాయో లెక్క పెట్టుకోరు, ఎత్తుకోరు మీరు ఈరోజు మీకు హోంవర్క్. సో ఫస్ట్ పాయింట్, వై హీ డస్ నాట్ వాంట్ టు ఫైట్. జాలి. ఆయన హృదయంలో ఆవేశము దేంట్లో మారిపోయింది? జాలిగా మారింది. సో హీస్ ఫీలింగ్ కంపాషన్ ఫర్ ఎవ్రీ వన్. అందరి పట్ల ఆయన హృదయంలో జాలి అన్నది ఉద్భవించింది. సో దేర్ ఫోర్ హీ డస్ నాట్ వాంట్ టు ఫైట్. హీస్ ఫీలింగ్ కంపాషన్. రెండో కారణం వై హీ డస్ నాట్ వాంట్ టు ఫైట్, ఎంజాయ్మెంట్. అర్జున అంటుండు, నేను ఈ యుద్ధము చేసి రాజ్యం పొందుదా. అర్జున్కి ఫుల్ నమ్మకం ఉంది. ఏం నమ్మకము? నేను యుద్ధం చేస్తే నా దగ్గర ఉన్న శక్తితోని వీళ్ళంతా నేను చంపేస్తాను, చంపేస్తే రాజ్యం నాకెత్తది. అవునదా? కానీ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఆ రాజ్యంది సుఖము పంచుకోవడానికి ఎవరు లేకపోతే నేను ఎట్లా ఆనందిస్తాను? ఇప్పుడు మీరు అందరు ఉన్నారు గృహస్థులు, మీరు దినమంతా పనిచేస్తారు, డబ్బులు సంపాదిస్తారు, అవును లేదా? దేనికోసం? మీకోసం. మీరు ఆలోచించుర్రి, మీ సంపాదనలకు వెళ్ళే మీరు 20,000 నెలకు సంపాదిస్తే, ఎగ్జాంపుల్ 25,000, అందులోకెళ్ళి మీకోసం ఎంత వాడుకుంటారు? 5,000 కూడా కాకపోవచ్చు నెలకు.
ఆలోచించరు. మీకోసము మీ వ్యక్తిగతమైన అవసరాల కోసం ఎంత వాడతారు? ఒక 1000 కూడా కాకపోవచ్చు అని చెప్తున్నా. మిగతా పైసలు ఎట్టుతున్నాయి? మిగతా పైసలు ఎవరి కోసం ఖర్చు పెడుతుంది? కుటుంబ సభ్యుల కోసం, అవును లేదా? ముఖ్యంగా పిల్లల కోసం. పిల్లలతో కూర్చుండి తింటే, కలిసిమెలిసి తింటే, ఏదైనా పార్టీ కొద్ది ఎంత ఆనందమవుతుంది. మనం తింటూ ఉంటే, పిల్లలు తింటూ ఉంటే, వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళు చూస్తేనే ఆనందం అనిపిస్తుంది లేదా? మనం ఉపాసం ఉన్నా కానీ వాళ్ళు తింటూ ఉంటే అబ్బా సమరం అనిపిస్తుంది. మన బట్టలు చినిగిపోవచ్చు, మన బనియాన్లు చినిగిపోవచ్చు, కానీ మన కొడుకు మంచి మంచి టీషర్ట్లు వేసుకుంటే సంతోషం. ఎందుకంటే మీరు ఏం చేస్తారు? మీ సుఖంని, మీ సంపదను, మీ కష్టంని పంచుకుంటుండ్రు లేదా? అర్జున్ అంటుండు, వీళ్ళందరే చనిపోతారు, నాకు రాజ్యం వచ్చేస్తుంది, వైభవం వచ్చేస్తుంది, కానీ ఎవరితో పంచుకుంటా? తినటోళ్ళు ఎవరు? నాతోని ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక ఎవరు లేకపోతే, అందరు చనిపోతే అటువంటి రాజ్యం ఎందుకు? అటువంటి సుఖం ఎందుకు? ఇప్పుడు మీకు అంటే చెప్తున్నా, మీ కుటుంబంలో ఎవరు లేరు, అందరు ఎవరు వదిలిపెట్టిపోయారు అనుకోరి, పని చేసి ఇష్టపడతారా? మీరేమంటారు? ఓన్ కోసం పని చేయాలి, ఎవరికోసం ఇంత పని చేయాలి, ఇంత కష్టపడేది అంటారు, అవును లేదా? అదే అర్జున్ అదే అంటుండు, నా కుటుంబ సభ్యులు లేకపోతే, ఈ 10 మంది లేకపోతే, గురువులు లేకపోతే, తండ్రులు లేకపోతే, తాతలు లేకపోతే, మామలు లేకపోతే, మేనమామ లేకపోతే, సోదరులు లేకపోతే, కొడుకులు లేకపోతే, మన్మడు లేకపోతే, నా శ్రేయాభిలాషి లేకపోతే ఎవరితో పంచుకోవడం? కనుకనే పంచుకోవడానికి ఎవరు లేకపోతే, నా ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరు లేకపోతే ఆ యుద్ధం చేసి లాభం ఏమిటి? కనుకనే యుద్ధం చేయదలుచుకోలేదు. సెకండ్ రీజన్, ఫస్ట్ రీజన్ ఇస్ కంపాషన్, సెకండ్ ఇస్ ఎంజాయ్మెంట్. విత్ హూమ్ విల్ ఐ ఎంజాయ్? మీరు కొత్త కారు కొనుక్కుని అనుకోండి, కానీ కూర్చోడానికి ఎవరు సిద్ధపడతలేదు మీ కుటుంబ సభ్యులు. డ్రైవ్ చేస్తారా? మీ భార్య అంటది నేను కూర్చున్నాను, అలా మీ పిల్లలు అంటారు మేము కూర్చున్నాము, అద్దు మాకు బండి అని. మీరు ఒక్కరు డ్రైవ్ అవుతారు, సరే రాకుండా అని చేస్తారా? కొన్నది ఎవరి కోసం? వాళ్ళ కోసమే, అవును లేదా? వాళ్ళ కోసం కొన్నది, వాళ్ళతో కూర్చొని తిరుగుతానే భావంతోనే ఉన్నారు, కానీ వాళ్ళంటారు మేము ఉంటాం, మాకు అద్దు. ఏమి సరే కారణిగా పక్కనెత్తారు. సో అదేవిధంగా అర్జున్ కూడా యుద్ధంని పక్కకెత్తుండు. ఐ విల్ నాట్ ఫైట్. ఎందుకంటే ఎవరితో పంచుకోవాలో వాళ్ళే లేకపోతే ఏం లాభం? మూడవ కారణం, ఎందుకు యుద్ధం చేస్తలేడు? యుద్ధంని ఎందుకు రిజెక్ట్ చేస్తుండు? కనుక ఈ రెండో కారణం చెప్తూ అర్జున్ ఏమంటుండు? కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషాం అర్థే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ. ఓ గోవింద, నాకు ఈ రాజ్యం అన్నది వద్దు. కిం నో రాజ్యేన గోవింద అంటే ఎంత విరక్తి వచ్చేసింది. నాకు ఈ రాజ్యం అన్నది వద్దు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా, నేను ఏం భోగిస్తా బతికుండి అలాగా. ఏ శామర్థే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ. ఎవరి కోసమైతే రాజ్యం కావాలనుకుంటున్నారో వాళ్ళే ఉండరు. ఎందుకంటే ప్రతిపక్షం కాదు, మా పక్షంలో కూడా చాలామంది చనిపోయే అవకాశం ఉంటుంది, అవునదా? మా కొడుకులు కూడా పోతారు, మా మన్మడు కూడా పోతారు, మా శ్రేయాభిలాషులు కూడా పోతారు. కేవలం వాళ్ళ పక్షమే కాదు, యుద్ధం అన్నప్పటికీ అటు పోతారు ఇటు పోతారు. ఇస్ ఇట్ నాట్? తో మా కొడుకులు, మా సోదరులు, మా పుత్రులు, పౌత్రులు, మామలు వాళ్ళు చనిపోతే అటువంటి సుఖం ఎందుకు? కనుకనే రాజ్య భోగ సుఖాన్ని ఇచ్చా. కనుకనే నాకు ఇటువంటి యుద్ధము అద్దు. కేవలం ఏ రాజ్యం కాదు, ఏమంటుండు? అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం నో మహీకృతే నిహత్య ధాత రాష్ట్రాన్న కాపితాస్య జనార్దన. ఓ కృష్ణ, నాకు ఈ రాజ్యం కాదు, ఈ లోక రాజ్యం కాదు, నువ్వు నాకు 3 లోకాల రాజ్యం ఇచ్చిన. 3 లోకాలు అంటే ఏంది? పాతాళలోకము, భూలోకము, స్వర్గలోకం ఇచ్చిన. నాకు వద్దు. ఎందుకు?
తినడం లేకపోతే పంచమన్నప్పుడు ఏం చేస్తాయి? ఐ డోంట్ వాంట్. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు ఫైట్ ఈవెన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద 3 worlds, లెట్ అలోన్ దిస్ ఎర్త్. ఇంకా పృథ్వీ ఏంది, భూమి ఏంది, 3 లోకాలు ఇచ్చిన నేను యుద్ధము చెయ్యను. ఇది 2వ కారణం. దాని తర్వాత 3వ కారణం ఏమంటాడు? నేను యుద్ధము చేస్తే, నేను యుద్ధం చేస్తే ఏమవుతుంది? యుద్ధంలో ఏమవుతుంది? అయితే యుద్ధంలో ఏమవుతుంది? మరి ఏమవుతుంది అడుగుతున్నా. యుద్ధం చేస్తే ఏమవుతుంది? అరే అందరు చనిపోతారు ఫస్ట్, అవును లేదా? బాంబులు అయితే ఏమవుతుంది? రాజ్యం అవుతుందా? చనిపోతారు లేదా? ఈ సైనికులు, ఈ యోద్ధులు, ఈ వీరు అందరు చనిపోతే ఏమవుతుంది? మొత్తము కుటుంబాలు నాశనం అయిపోతుంది. ద ఫ్యామిలీస్ అండ్ ద డైనెస్టీస్ విల్ బి డిస్ట్రాయిడ్. కనుగొనే 3వ కారణం ఏంది? అర్జును అంటుడు, నేను యుద్ధం చేస్తే ఎన్నో కుటుంబాలు ఏమవుతాయి? నష్టమైపోతాయి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి. సో మెనీ ఫ్యామిలీస్ విల్ బి డిస్ట్రాయిడ్. ఎందుకంటే ఆ రంగంలో కొందరు తాతలు కూడా ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాళ్ళ మన్మళ్ళు అందరూ యుద్ధం చేస్తున్నారు. అవును. సో వీళ్ళందరూ చనిపోతే ఇంట్లో తండ్రి లేడు, కొడుకులు లేరు, మామలు లేరు, అంటే మగవాళ్ళు ఎవరు లేకపోతే ఏమవుతుంది? కుటుంబం ఇక నాశనం అయిపోతుంది. అవునుగా. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? మంచి చెడు చెప్పడానికి ఎవరు ఉండరు, భయం అన్నది ఉండదు. ఇంకా దాదాపు 99% అందరూ ఏం చేస్తారు? మంచి ఏర్పడతారా? భయం లేకపోయేసరికి, చెప్పడం లేకపోయేసరికి అందరూ ఆ ధర్మం వైపే వెళ్ళిపోతారు. ఎవ్రీబడి విల్ ఫాలో ఇర్రిలీజియన్, ద ప్యాత్ ఆఫ్ ఇర్రిలీజియన్. మరి ఏమి చెప్తున్నాడు? విత్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద డైనెస్టీ ద ఇటర్నల్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ విల్ బి వ్యాన్క్విష్డ్. పెద్దవాళ్ళు చనిపోయి కాబట్టి ఏమైంది? ఆచారాలు కూడా పోతాయి. అవును లేదా? ఇప్పుడు ఊళ్ళలో వాళ్ళు చనిపోతే ఏమి ఇస్తారు? తీయని పారేమంటారు. పెద్దవాళ్ళు ఎవరు లేరు చెప్పడానికి. ఎవరంగా ఎవరు చోటు వాళ్ళు ఎత్తున్నారు. లేదా? ఏం చేయాలా, ఎట్లా కట్టాలా, ఎట్లా లేవట్టాలా, ఎవరు కుర్ర పడుతున్నారు, ఎవరు ఏం ఆచారాలు లేవు. ఏం పూజలు చేయాలా, ఏం పునస్కారాలు చేయాలా, ఏం తెలియదు. ఎవరంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆ ధర్మము వ్యాప్తమైపోతుంది. కుటుంబాలు నష్టమయ్యేసరికి ఆచారాలు నష్టమవుతాయి, ఆచారాలు నష్టమయ్యేసరికి ఆ ధర్మం వ్యాప్తమవుతుంది. ఇంకా ఆ ధర్మం యొక్క ప్రముఖమైనటువంటి లక్షణం ఏమిటి? వాట్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఇర్రిలీజన్? అర్జున్ చెప్తుండు, నేను యుద్ధం చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ అవుతాయి. ఆ ధర్మం నాశనం అయిపోతుంది. అంటే ధర్మం నాశనం అయిపోతుంది, ఆ ధర్మం వ్యాప్తం అయిపోతుంది. ఇక ఆ ధర్మంది మెయిన్ లక్షణం ఏంది? అర్జున్ చెప్తుండు, అధర్మాభివత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ. ఆడవాళ్ళ పరిస్థితి ఏంది? ప్రదుష్యంతి. ప్రదూషణ మీన్స్ పొల్యూషన్. సో విమెన్ విల్ బి పొల్యూటెడ్. ఆడవాళ్ళు చెడిపోతారు. ఆడవాళ్ళను చెడగొట్టే వాళ్ళు అయిపోతారు. ఇక ఈరోజు బయట ఏమవుతుంది ప్రపంచం? ఈ కలికాలం అంటే, ఇది కలికాలం అంటే అధర్మమే. ఎవరంగల వాళ్ళు ఏ పని ఉన్నారు? అందరూ ఆడవాళ్ళను చెడగొట్టేట్లున్నారు. అందరు బయట వేటాడుతున్నారు. ఎవ్రీబడి హంటింగ్. మేక కాదు, గొర్రె కాదు, ఎలక కాదు, పంది కాదు. ఎవరికి? ఎవరు వేటాడుతున్నారు? స్త్రీలను. ఇస్ ఇట్ నాట్?
ఎవ్రీబడి హంటింగ్. సో కనుక అర్జున్ చెప్తుండు, ప్రదుష్యంతి కుల స్త్రీయ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెడిపోతారు. ఇంకా ఆడవాళ్ళు చెడిపోయిన తర్వాత ఏమవుతుంది అర్జున్ చెప్పుడు ఇక్కడ, అధర్మాభివత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకర. స్త్రీ చెడిపోయిందంటే, కులంలో స్త్రీ చెడిపోయిందంటే ఆ స్త్రీ నుండి జన్మించేవారు అవాంఛనీయ సంతానం, వర్ణ సంకర, అన్వాంటెడ్ ప్రొజెని. ఎవరు కొడుకు తెలియదు, పిల్లల తండ్రి ఎవరు తెలియదు, అన్వాంటెడ్. ఇవన్నీ కారణం చెప్తుండు, నేను యుద్ధం చేస్తే ఇవన్నీ జరుగుతాయి. వ్యాలిడ్ పాయింట్స్ కదా, సో మచ్ వ్యాలిడ్. నో అంటే అర్జున్ ఎంత ఆలోచిస్తాడు. యూ జస్ట్ థింక్ హౌ మచ్ ఇస్ అర్జున థింకింగ్. ఎంత దూరం వరకు ఆలోచిస్తుండు. నేను ఒక్కొని యుద్ధం చేస్తే, నా రాజ్యం కోసము, నా సుఖం కోసం యుద్ధం చేస్తే ఎంతవరకు నాశనం అవుతుంది. మళ్ళీ ఇంకంతేకాదు, మళ్ళీ ఏం చెప్తుండు, ఇటువంటి అవాంఛనీయమైన సంతానాలు సమాజంలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతే, ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ది అన్వాంటెడ్ ప్రొజెని ఇంక్రీజెస్, అప్పుడు సమాజం ఏమవుతుంది, నరకం అవుతుందట. ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హెల్. ధర్మం లేకపోయే, చెప్పడం లేకపోయి, నియంత్రణ లేకపోయి, మరి ఇష్టం ఉన్నట్టు ఎవరంగల వాళ్ళు పాపకర్మలు చేస్తూ ఉంటారు. ఈ లోకమే నరకం అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏముంది, నరకమే ఉంది. వ్యవస్థ మొత్తం నరకంలా మారిపోయింది. కనుకనే సంకరో నరకాయైవ కులఘాన్ కులస్య చ పతంతి పితరౌ హి ఏషాం లుప్త పిండోదక క్రియ. ఇటువంటి అవాంఛనీయ సంతానంతో మొత్తము నరకమైపోతుంది. కుటుంబం యొక్క ఆచరణలు నష్టమైపోతాయి. ఇంకా చివరికి కనీసం ఎన్ని నష్టమైనా చనిపోయిన వాళ్లకు చెప్తుండు, లుప్త పిండోదక క్రియ లుప్తం అయిపోతుంది. ఏం లుప్తం అవుతుంది? పిండ ప్రధానము. లుప్తం పిండోదక క్రియ. ఏ క్రియ? పిండ ఉదక. ఉదక అంటే ఏంటి? నీళ్ళు. పిండము చనిపోయిన వాళ్ళకి ఏం చేయాల్సింది? పిండ ప్రదానం చేయాల్సింది. పిండ ప్రదానము చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ చేయరు వాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? పోయిన వాళ్ళకు వాళ్ళు నరకలోకంలోనే, పితృలోకంలో అక్కడే తిరుగుతుంటారు. అంటే ఉన్న వాళ్ళకు అవస్థ, పోయిన వాళ్ళకు కూడా అవస్థ. వాళ్ళకు కూడా మోక్షం అన్నది ఉండదు. ఇప్పుడు అంతేకాదు అర్జున్ది థాట్ ప్రాసెస్ ఉండి హౌ ఫార్ సైటెడ్ ఈజీ. మళ్ళీ ఏమంటుండు, దోషైర్ ఏతై కులై జ్ఞానం వర్ణ సంకర కరాకహే ఉత్సాద్యంతే జుతి ధర్మ జాతి ధర్మ కుల ధర్మశ్చ శాశ్వతః. డ్యూ టు ద ఈవిల్ డీడ్స్ ఆఫ్ ద డిస్ట్రాయర్స్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ విల్ బి స్టాప్డ్. అంటే సమాజంలో కూడా సమాజం యొక్క అభివృద్ధి కోసము ఏ పనులు జరగవు. లేదా అందరు తింటూ ఉండ్రి, అయ్యో ఈ గ్రామంకి రోడ్ ఉండాలి, ఒక బావి ఉండాలి, ఇక్కడ స్కూల్ ఉండాలి. మన సమాజంది ఇప్పుడు ఊర్లో పెట్టి కదా గ్రామ అభివృద్ధి కమిటీ అని. గ్రామం యొక్క అభివృద్ధి విషయము ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. అభివృద్ధి అన్నది జరగదు. దేర్ విల్ బి నో కైండ్స్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యాక్టివిటీస్. కుటుంబ సంక్షేమము చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అన్నీ నాశనం అయిపోతాయి. ఏం చేస్తే? నేను ఒక్కొని యుద్ధం చేస్తే, నేను యుద్ధం చేయడం ఒక కటక లాంటిది.
ఒక్క బటన్ వచ్చినావా అన్ని సిరీస్. ఏం సిరీసు? కుటుంబ సభ్యులు చనిపోతారు, పెద్దవాళ్ళు చనిపోతే అవుతుంది, ఆచరాలు పోతాయి. లేదా ఆచరాలు పోయేసరికి స్త్రీలు చెడిపోతారు, స్త్రీలు చెడిపోయేసరికి ఏమవుతుంది? వర్ణ సంకర ఉత్పత్తి అవుతుంది. వర్ణ సంకర ఉత్పత్తి ఏమవుతుంది? పిండోదక క్రియ ఆగిపోతుంది. అంతేకాకుండా అభివృద్ధి అన్నది, సంక్షేమం అన్నది పోతుంది. నో బడీ విల్ బి దేర్ టు థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఇన్ జనరల్. ఎందుకంటే అందరు తన విషయం ఆలోచిస్తారు. బస్ తిందాం తాగుదాము, ఊరు పోని, కుటుంబం పోని, గంగల పోని, సావనందరు. అవును, ఈరోజు పరిస్థితి ఏముంది? తాడు ఆలోచిస్తారా? నా భార్య పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది? మద్యపానం చేసే వాళ్ళు ఆలోచిస్తారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఆలోచించరు. నేను చెడు పనులు చేస్తున్నా, మళ్ళీ నా ఇంటికి వస్తే నా కుటుంబ సభ్యులకు అంటి పెడతా నేను ఆలోచిస్తారా? బస్ నా సుఖము నేను ఎంజాయ్ చేయాలి అంతే. సావని మిగతా అందరూ, మొత్తం ప్రపంచం జావని, లోకం జావని. బట్ ఐ షుడ్ బి హ్యాపీ. హౌ కెన్ యూ బి హ్యాపీ వెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సఫరింగ్? మొత్తం సమాజం నాశనం అయిన తర్వాత నువ్వెట్లా సుఖం ఉండగలుగుతావు? తో అర్జున ఇవన్నీ ఆలోచిస్తుండు లేదా? మళ్ళీ ఏమని చెప్తుండు కృష్ణ? నేను వినున్నాను, ఏమున్నాను? ఉత్సాన్కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతో వాసో భవైతి అనుశుశ్రుమ. నేను వినున్నాను. ఏం వినున్నాను? ఎవరైతే సమాజము, కుటుంబం యొక్క ఆచరణను, పరంపరను నష్టం చేస్తారో వాళ్ళు శాశ్వతంగా నరకవాసులు అవుతారు. సో చివరికి నా గత ఏమవుతుంది? నేను నరకం చేరుకుంటా. కనుకనే వద్దు. సో ఈస్ ఫియరింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ. దట్ ఇస్ ద థర్డ్ రీజన్. ఇవన్నీ ఆలోచిస్తున్నారు అర్జున. దాని తర్వాత నాలుగో కారణము అర్జున ఎందుకు యుద్ధము చెయ్యి అంటుండు? బికాస్ హీఈస్ ఫియర్ఫుల్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. నేను యుద్ధం చేస్తే నాకు పాపము చుట్టుకుంటుంది, నేను నరకవాసుని అవుతా. ఏమని చెప్తుండు? పాపం ఏవాశ్రయాదస్మాన్ హత్వైతాం అతతాయినా తస్మాన్నర వయం హంతుం ధార్తరాష్ట్రం స్వబంధవాన్ స్వజనాం హి కథం హత్వా సుఖినా శ్యామ మాధవ అంటూ కృష్ణ. నాకు తెలుసు వీళ్ళందరూ ఎవరు? ఆతతాయిలు. తెలుసు ఆతతాయిలు అంటే ఎవరు? అగ్రెసర్స్. ఆతతాయిలు, అగ్రెసర్స్ అంటే ఏది? ఎవరైతే బలవంతంగా మనపై మనం నష్టం చేసేవాళ్ళు. తో శాస్త్రంలో 6 రకాల ఆతతాయిలు చెప్పబడింది. 6 varieties ఆఫ్ ఆతతాయిస్. ఎవరెవరు? ఇంకా అటువంటి ఆతతాయిలను చంపుట్లా ఏం పాపం లేదట. దెర్ ఈస్ నో సిన్ ఇన్కర్డ్ ఇన్ కిల్లింగ్ ద అగ్రెసర్స్. తో ఎవరు ఆతతాయిలు? ఎవరు? ఫస్ట్, ఎవరన్నా విషం పెడితే, ఎవరన్నా మనకు విషం పెడితే తెలియక వాళ్ళ అత్తాయిలని చంపే ప్రయత్నం చేస్తే దేంతో? ఇఫ్ సంబడి గివ్స్ యూ పాయిజన్, వాడు అత్తతాయి అట. భీముని ఎట్లా చంపే ప్రయత్నం చేశారు? ఫస్ట్ చిన్నప్పుడు భీముని దేంతో చంపే ప్రయత్నం చేశారు? విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేశారు. తొక్కన వాళ్ళు అత్తతాయిలా? ఎస్. సెకండ్ ఆతతాయిలు అంటే ఎవరు? వన్ హూ అటాక్స్ విత్ డెడ్లీ సెకండ్ వన్ హూ సెట్స్ ఫైర్ టు ద హౌస్. మన ఇంటికి అగ్గి పెట్టేవాడు. కవర్లు అగ్గి పెట్టినరా? ఎప్పుడు? లాక్షగ్ర. వాళ్ళ అత్తతాయిలా? అత్తతాయిలు. కనుగొనే వాళ్ళని చంపుట్లో ఏం పాపం లేదు. మూడవది ఎవరన్నా వన్ హూ అటాక్స్ విత్ డెడ్లీ వెపన్స్. ఏ అస్త్రాలతో? చాలా భయంకరమైన అస్త్రాలతో అటాక్ చేస్తే ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేరు?
కౌరవులు కనుకనే వాళ్ళ ఆతతాయిలు. మూడోది. నాలుగోది, వన్ ప్లండర్స్ యువర్ రిచెస్, నీ డబ్బును నీ ఆస్తిని సంపదని ఎవరైతే దొబ్బుకుంటారో వాళ్ళ అత్తాయిలు. కౌరవుల అత్తాయిలా ఏం దొబ్బుకున్నారు? జీవితంతో ఏం వాళ్ళు మొత్తం హస్తినాపూర్ కాదు, మొత్తం ఇంద్రప్రస్థమే. ఎంతవరకు అంటే ద్రౌపది వస్త్రం కూడా దుబ్బే ప్రయత్నం చేశారు. సో దే ఆర్ ఆతతాయిస్. సో ఫస్ట్ ఎవరు? పాయిజన్ ఇచ్చేవాడు. రెండోది, ఇంటికి ఫైర్ పెట్టేవాడు, వెపన్స్తోని చంపే ప్రయత్నం చేసేవాడు. నాలుగోది, డబ్బును తెలుగు బోల్నా నేర్పానికి తెలుగు डब्बू समझता कि नहीं? हाँ वो समझ गया. तो जो पैसा चुराता है, चुराना नहीं लूटता है, లూట్నే వాళ్ళ చురానే వాళ్ళంటే చాలా చిన్నది, చిన్నది దొంగలించుడు. కానీ దొప్పుడు అంటే అంటావా ఏంటి 10 రూపాయలు దొబ్బిన, 10 రూపాయలు దొబ్బినంటారు, కోట్లు దొబ్బినంటారు, 10 రూపాయలు దొంగలించిన లేదా. సో దొంగలించుడు చాలా ఏమంటారు, వెరీ లో లో గ్రేడ్. దొబ్బుడు ఇది పెద్ద పెద్ద అపరాధం. దొబ్బిరు కదా, గుంజుకోవడం వేరు. మళ్ళీ ఐదవది, వన్ ఆక్యుపైస్ అనదర్స్ ల్యాండ్, నీ భూమిని ఎవరైతే ఆక్రమిస్తారో, ఇంద్రప్రస్థం మొత్తం ఆక్రమించారు కదా వీళ్ళత్తా ఇలా. ఎస్. ఇంకా ఆరవది, వన్ కిడ్నాప్స్ యువర్ వైఫ్. దుర్యోధన కిలం ద్రౌపదిది సన్మానం గౌరవంనే కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిండు. ఏంది? వస్త్రారం. తో కనుకనే వాళ్ళు ఆతతాయిలు. తో కనుకనే అటువంటి ఆతతాయిలను చంపుట్లో ఎలాంటి పాపం అన్నది లేదు. కానీ అర్జున్ ఏమంటాడు? లేదు, వాళ్ళు ఆతతాయిలు అయినా వాళ్ళు ఎవరు? మా బాంధవలే, దాత్ రాష్ట్రాన్ స బాంధవాన్, మా పెద్ద బాపు కొడుకులే, మా బంధువులే. సో కనుకనే నా కోసం వాళ్ళ అత్తయ్యలు గారు వాళ్ళు ఎవరు? నా బంధువులు. ఇంకా బంధువులను చంపితే ఏమవుతుంది? నాకు పాపం అన్నది చుట్టుకుంటుంది. చెప్పండి, ఇంత ఆలోచిస్తాం. ఇటువంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఇంత జాలి ఎవరికి వస్తుంది? ఇంత జాలి ఎవరు చూపించగలుగుతారు? ఇतना दया कौन कर सकता है? इतना कौन सोच सकता है? ఇటువంటి ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఇవాళ రేపు అన్నదమ్ములే చంపేసుకుంటారు ఒకళ్ళు వాళ్ళు, అవులేదా? దేనికోసము? కొన్ని గుంటల భూమి కోసం, అవులేదా? ఇంటి పక్క పైన ఒక గుంట భూమి ఉంటే ఆ గుంట భూమి 1 లక్ష రూపాయలు ఉండొచ్చు, కానీ వీళ్ళు 3-4 లక్షలు ఖర్చు పెడతారు తిని తాగట్టేదానికి పెద్ద మనుషులకు. దేనికోసము? 1 లక్ష రూపాయల భూమి కోసము 2-3 లక్షలు ఖర్చు పెడతారు. కానీ పెద్దోడు ఆలోచిస్తాడా? అరే గుంట భూమి ఎరుకుతుంది తమ్మునికే కదా, పోనీ బయటోడు తింటుండా, తమ్మునికి వదిలేదు అంటాడా? లేదా చిన్నోడు అంటాడా బయటోడికి పోతుందా, అన్నకే కదా అని ఆలోచిస్తారా? ఆ ఒక్క ఆలోచన వస్తే ఎంత ప్రేమ ఉంటుంది, ఎన్ని సేవ అవుతున్నాయి. పెద్ద మనసులో పని ఏంది? వీడు పోతే వాని మాట, వాడు పోతే వాని మాట. ఇది బయట నడుతుంది. ఇవాళ రేపు అన్నదమ్ముళ్ళే కొట్లాడుతుండ్రు. కానీ ఇక అర్జున్ 6కి 6 వాళ్ళ అత్తయిలే, 6కి 6 చేసిన నైరాలే. కానీ ఆయన ఏమంటుండు? స్వబాంధవాన్. వాళ్ళు ఎవరు? మా బంధువులు. వాళ్ళని చంపితే పాపం అంటుంది. తో ఇటువంటి భావన ఎవరికి వస్తుంది? కేవలం భగవద్భక్తులకి వస్తుంది. ఓన్లీ డివోటీస్ విల్ హ్యావ్ దాట్ కంపాషన్. ఓన్లీ డివోటీస్ ఆర్ ఫార్ సైటెడ్. భగవద్భక్తులు తప్ప ఎవరికి ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి భావాలు ఉన్నాయి రావు. తో అర్జున శ్రీకృష్ణ భగవాన్ ఒక గొప్ప భక్తుడు కాబట్టి అతని హృదయంలో ఇవన్నీ
మసులుతున్నాయి. ఈ భావాలు, ఈ ప్రేమ, జాలి అనేది ఉడుకుతుంది ఇప్పుడు అనుకుంటే. కర్రీలో కదా టమాటాలు, మిరపకాయలు, వంకాయలు ఉడికినట్టు. కనుకనే నేను చంప అంటుండు. అంతేకాదు ఏమంటుండు, యద్యాపి ఏతన పశ్యంతి లోభాపహత చేతసః కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాగేయమస్మాభిః పాపం అస్మాన్ నివర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యాద్భిర్జనార్దన. ఓ జనార్దన, ఓ కృష్ణ, వీళ్ళ హృదయంలో లోభం ఉంది కనుకనే వాళ్ళు ఈ రాజ్యంని దొబ్బుకుంటున్నారు కదా. కానీ వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళ హృదయంలో లోభం ఉంది లేదా. దే ఆర్ గ్రీడీ బట్ వీ హ్యావ్ నాలెడ్జ్. నో ఓ జనార్దన, ఆల్దో దీస్ మెన్, వీళ్ళందరూ ఓవర్టేకన్ బై గ్రీడ్, లోభంతోనే మీరు లోభం గురైపోయినారు. సీ నో ఫాల్ట్, వాళ్ళకు లోభంకి గురైన వాళ్ళు ఆలోచించరు. అయ్యో మనకు భూమి రావాలి, మనకు పైసలు రావాలి, సత్యదాని అనేది వాళ్ళకు ఆలోచన లేదు. దే సీ నో ఫాల్ట్ ఇన్ కిల్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ క్వార్లింగ్ విత్ ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులతో యుద్ధం చేయడము లేదా తన మిత్రులను చంపడము వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. బట్ వై షుడ్ వి, మనము విత్ నాలెడ్జ్, మనకు ఇది చేస్తే పాపం అంటుంది అనే జ్ఞానం మనకు ఉంది కనుకనే మనము అటువంటి కర్మలు ఎందుకు నియుక్తులు. తెలివి లేని వాళ్ళు పనిచేస్తుండ్రు, ज्ञानम लेने वाले पंजेत्तुंड्रु. वो अज्ञानी है पर हम तो ज्ञानी है ना, तो हम कैसे पाप करें. ఇది అయినా ఆలోచిస్తాం. ఇంత ఆలోచించండి. तो కనుకనే అర్జున్కి భయం ఉంది. ఏం భయము, నేను ఇది చేస్తే పాపము తలుగుతుంది కదా. ఇది 4వ కారణం. ఇంకా 5వ కారణం ఏంది, ఈజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్, నిర్ణయము తీసుకోలేకపోతుండు. యుద్ధం చేస్తే బాగుంటుందా, యుద్ధం చేయకపోతే బాగుంటుందా. ఏమంటుండు, వాళ్ళని చంపుడా లేక వాళ్ళ చేత చంపబడుడా. వెదర్ ఐ షుడ్ కిల్ దెమ్ ఆర్ బీ కిల్డ్ బై దెమ్. ఈ రాజ్యము పొందే బదులు, వాళ్ళని చంపే బదులు నేను చేతిలో చిప్పడుకొని బిచ్చపడుకొని బతుకుతా, కానీ యుద్ధం మాత్రం చెయ్య. ఇవన్నీ ఏంది, డిసిజను తీసుకోలేకపోతుంది. సో అటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో అర్జున్ ఉన్నాడు. సో కనుకనే మీరు మీ హోంవర్క్ శ్లోకం నంబర్ ఎన్ని నుండి 28 నుండి 47 వరకు ఈరోజు మీరు పోయి చదవాలి. మీకు ఈ 5 పాయింట్స్ కనిపిస్తాయి. యూ విల్ ఫైండ్ దిస్ 5 పాయింట్స్. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ కంపాషన్, జాలి. రెండోది ఎంజాయ్మెంట్, కుటుంబ సభ్యులు లేకపోతే సుఖం ఎట్లా అనుభవిస్తాం. థర్డ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు నాశనం అయిపోతాయి. 4వది ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్, పాపం అనుకుంటుంది. 5వది డిసైడ్ చేయలేకపోతుంది, ఈస్ కన్ఫ్యూజ్డ్, డిలెమా, కన్ఫ్యూజ్ అయిపోయిండు, ఏం చేయాలి, యుద్ధం చేయాలన్నా చేయాలి. కనుకనే ఈ 48వ శ్లోకం వరకు, 47వ శ్లోకం వరకు 28 to 47 ఏమో చెప్తుండు, యది మాం అప్రకృతీకరం అశస్త్రం శస్త్రపానయ ధార్తరాష్ట్రారణే హన్యూస్ తన్మే క్షేమారం భవేత్. ఐ వుడ్ కన్సిడర్ ఇట్ బెటర్ ఫార్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర టు కిల్ మీ. లేదా అది బెస్ట్ అంటుండు. ఏంది, చనిపోడు నయం అంటుండు. కానీ వాళ్ళని మాత్రం నేను చంపుడు సరైనది కాదు అంటుండు. నా సుఖం కోసం, నా ఆనందం కోసము, నా ఒక్కని సుఖం కోసము నేను ఇంతమంది చంపుడా. ఇది ఎంత ఆశ్చర్యమైనది. హౌ స్ట్రేంజ్ ఇస్ దాట్ that we are preparing to commit great sinful acts driven by the desire to enjoy royal happiness.
ఈ రాజ్యం సుఖం పొందడానికి ఇంత పెద్ద పాపం చేయబోతున్నాం మేము. ఇది ఎంతవరకు సరైనది? ఇది సరైన విషయం కాదు. కనుకనే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది అర్జున్ది పరిస్థితి. సో మనందరి పరిస్థితి కూడా జీవితంలో అలా ఉంటుంది కదా. మనం కూడా ఏదైనా కార్యం చేసే ముందు ఇవన్నీ ఆలోచిస్తాం లేదా? కన్ఫ్యూజ్ అవుతాము, అందరికీ కన్ఫ్యూజ్ అవుతాము. మన హృదయంలో జాలి అనేది లేదు లేదా? వీ డోంట్ హ్యావ్ కంపాషన్ ఫర్ ఎనీవన్. మనకు జాలి అనేది లేదు. అయ్యో నా కుటుంబ సభ్యులు లేకపోతే నేను ఇట్లా సుఖపడతానికి కొంచెం భావన ఉంటుంది. ఇంకా అందరికీ పెద్ద భయం ఏముంటుంది? చేస్తే పాపం తగులుతుంది కదా. కానీ లాస్ట్కు మెజారిటీ ఎవరున్నారు? కన్ఫ్యూజ్ కేటగిరీలు లేదా? ఏ కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలా లేదా? ఏ ఫీల్డ్లోకి పోవాలా? ఏ జాబ్ చేయాలా? ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలా? ఎక్కడ సెటిల్ కావాలా? ఏ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలా? ఏ బట్టలు వేసుకోవాలా? ఎప్పుడు ఇదే కన్ఫ్యూజన్లో. సో దాదాపు అందరూ కన్ఫ్యూజన్లు ఉన్నారు ఈ లోకంలో. కానీ నో ప్రాబ్లం. నీ హృదయంలో ఎంత జాలి ఉన్నా, నీ హృదయంలో ఎంత భయం ఉన్నా పాపాలంటే అని, నువ్వు ఎంత కన్ఫ్యూజ్ అయి ఉన్నా, నువ్వు ఎంత నీ సుఖం విషయం ఆలోచించినా, ఎంతేం చేసినా, ఇవన్నీ తొలగిపోవాలంటే, నీ జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే నువ్వేం చేయాల్సింది? ఏం చేయాల్సింది? ఏదైతే అర్జున్ చేసిండు. అర్జున చక్రవర్తి సమ్రాటుగా ఎలా ఆ పదవిని, ఆ పొజిషన్ ఎలా పొందగలిగిండు? చక్రవర్తి సమ్రాటుడు ఎలా కాగలిగిండు? ఆయన జీవితంలో కన్ఫ్యూజన్ లేవా? ఇట్లా అనుకోదు, అయ్యో నా జీవితంలో కన్ఫ్యూజన్లు ఉన్నాయా? లేదు, అర్జునుకు కూడా ఉండే. 5000 సంవత్సరాల క్రితము అర్జున్ లాంటి మహావీరుడు, మహాయోధుడు, ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యిండు. సో కనుకనే మనం కన్ఫ్యూజ్ అయితే బాధపడద్దు. యూ డోంట్ వరీ దట్ యూ గాట్ కన్ఫ్యూజ్డ్, దట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ డిసిజన్. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను బాధపడదు. చాలామందికి ఇది బాధ. నేను లైఫ్లో ఏం చేయాలి, ఏం అర్థమైతే లేదు స్వామి, ఏం అర్థమైతే లేదు, కన్ఫ్యూజ్ ఉన్నా. है कन्फ्यूज नहीं है? कन्फ्यूज नहीं है ना? सब लोग कंफ्यूज है, मैं भी कंफ्यूज हूँ. కానీ కన్ఫ్యూజ్ అవడు తప్పు కాదు, భయపడు తప్పు కాదు. తప్పేంది? దాని తప్పు మీన్స్ गलत. तेरे को मैं क्लास के साथ साथ गीता के साथ साथ तेलुगु सिखा दूंगा. ఆయన ఒడిశా పిల్లగాడు, పక్క పూర్ణోడే, కానీ తెలుగు రాదు. కొంచెం నేర్చుకుంటుండే కదా. ఇక్కడ వెటర్నరీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఫ్యూచర్లో మీ ఆవులను, బర్రెలను చూసుకుంటాడు, మేకలను, గొర్రెలను, పిల్లులను, కుక్కలను. और क्या क्या देखते हैं? कुत्ते, बिल्ली, भेड़, बकरी, इंसान छोड़ के सब. మనుషులు తప్ప నయం అది. ఎందుకంటే అందరికంటే భయంకరమైన జీవులు ఎవరు? అందరికీ డేంజరు. నేను చెప్తా కదా, ఎప్పుడు రోడ్డు మీద ఒక బియ్యపు సంచి వారేయండి. ఈ రోడ్డు మీద బియ్యపు సంచి వారేయండి, క్వింటాల్ బియ్యపు సంచి. ఒక చిన్న పిచ్చుకొస్తుంది, చిన్న పిట్టే ఏమిస్తుంది, 4 ఇతులు బుక్తుంది, ఎగిరిపోతుంది. తర్వాత ఒక ఆవు రాని, బర్రె ఆవు, అది కొన్ని బియ్యం బుక్తుంది, అది వెళ్ళిపోతుంది. కానీ ఒక మనిషి రాని, तो इंसान क्या करेगा? पूरा गोली उठा के लेके जाएगा, भाग जाएगा. అటువంటి వాళ్ళు మనం అంతా చెడ్డోళ్ళము. అయ్యో మరి నాకు ఈరోజు సాయంత్రం కిలో అవసరం పడుతుంది, ఇంకోళ్ళ కోసము వదిలిపెడతాంటాడా? ప్రపంచం సావని, అందరు గంగలు పోని, కానీ సంచి, క్వింటల్ సంచి మాత్రం నా ఇంటికి చేరుకోవాలి. ఇటువంటి వాళ్ళు మనలో మనసు అంటే అటువంటి వాళ్ళు. సో కనుకనే జీవితంలో కన్ఫ్యూజ్ అవడం తప్పు కాదు, భయపడి తప్పు కాదు. తప్పేంది?
దానికి సరైన పరిష్కారము తెలుసుకోకపోవడం. ఇప్పుడు చాలా ప్రపంచంలో జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం అర్థం కానప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతారు. ఇక దోస్తుకు ఫోన్ చేస్తారు సండేకి, ఇక మరి ఏమైందంటే ఫుల్ టెన్షన్ రా, ఫుల్ కన్ఫ్యూజ్ రా, ఏం అర్థమైతే లేదా జీవితంలో, ఏం చేయాలా ఏం చేయొద్దు, ఇక్కడ ఉండాలన్నా అక్కడ ఉండాలన్నా, ఈ దందా చేయాలన్నా ఆ దందా చేయాలన్నా, ఇండియాలో ఉండాలన్నా దుబాయ్ పోవాలన్నా సౌదీ పోవాలన్నా ఖతర్ పోవాలన్నా అంటాడు. ఏం భయపడకు దోస్త్, వచ్చేయి నా దగ్గరికి వచ్చేయి లేదా, లేకుంటే ఇద్దరం కలిసి చెట్లలో పోదాము, అంపుకుందాము, మోత్కాకులు తీసుకొని రా, పీకే పడదాము, అంటే గ్లాసులు తీసుకొని రా తాగుదాము, మద్యపానం చేద్దాము, సిగరెట్లు పడదాము, బస్ తాగినావా వేసినామా, లోపల పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసినావా, కథ నో టెన్షన్ ఉంటారు. అట్లా అవుతుందా? ఎంతవరకు టెన్షన్ లేకుంటాం? మత్తు ఉన్నంత వరకు. మళ్ళా బయట పడ్డదా, ఇట్లా ఎత్తావు, ఇట్లా బయట పడుతుంది, 2 గంటలు అయితే మళ్ళా అదే, మళ్ళీ కన్ఫ్యూజనే, మళ్ళీ ఇంకొని ఫోన్ చేస్తావు, ఏంటంటే రారా అంటే వాడంటాడు. అది పరిష్కారం కాదు. అర్జున అటువంటి మార్గం ఎక్కలేడు. అర్జున తన సమస్యలకు ఏం చేసిండు, ఒక శాశ్వతమైన పరిష్కారం వెతుకున్నాడు. ఆ శాశ్వతమైన పరిష్కారం వల్ల ఏమైంది, ఆయన చక్రవర్తి సమ్రాటుడు కాగలిగిండు. ఈ బికేమ్ ద ఎంపరర్ ఆఫ్ ద వరల్డ్. కనుకనే మనకు కూడా మన జీవితంలో అటువంటి విజయం సాధించుకోవాలంటే ఏం చేయాల్సింది, అర్జున్ చేసిన పని మనం చేయాల్సింది. మరి అర్జున్ ఏం చేసిండు, అది మనం వచ్చే వారం చర్చిస్తాం. కనుకనే వచ్చే ఆదివారము ఇదే స్థలము, ఇదే టైము, ఇదే ప్లేసు, సేమ్ టైం సేమ్ ప్లేస్, అంత సేమ్. వచ్చే వారం మనము తెలుసుకుందాము ఏం చేస్తే అర్జుని యొక్క ఈ 5 సమస్యలు తొలగిపోయినాయి. ఆ 5 సమస్యలు తొలగించుకొని అర్జునుడు మళ్ళీ నిలబడి యుద్ధము చేసి శత్రువులను సంహరించి శత్రువులపై జయం పొంది చక్రవర్తి సమ్రాటుడుగా ఎలా కాగలిగిండు. ఉందా మీకు ఆ కోరిక? లైఫ్లో సక్సెస్ఫుల్ అని కోరిక ఉందా లేదా? ఉందా లేదా? ఎంత ఉంది? ఇంత ఉందా? నిండా ఉంది. అందరికీ ఉంది కోరిక, నేను లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలని, అవును లేదా? ఏ చేసినా విజయం సాధించాలని కోరిక మంచిదే, కానీ కోరికతో పాటు విధానం కూడా తెలుసుకోవాల్సింది. అప్పుడే కేవలం కోరుకుంటే కావు, केवल सोचने से नहीं होता, विचार भी करना पड़ेगा कैसे बोलेगा, कैसे में सक्सेसफुल हूँ. तो कనుక మనం వచ్చే వారము ఆ విషయం మీద చర్చిస్తాం. हरे कृष्ण श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. तो మళ్ళీ ఒకసారి 5 పాయింట్